వెన్నుపోటు గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అధికార పార్టీ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ వెన్నుపోటు గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. 14 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీని స్థాపించిన శివకుమార్ రెడ్డిని వెన్నుపోటు పొడచడమే కాకుండా సొంత తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరోవైపు సొంత బాబాయిని అతి కిరాతకంగా హత్య చేశారంటూ అలాంటి వ్యక్తికి ఓటు అనే పేరుతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రంలో జగన్, కుప్పం ప్రజలకు భరత్ వెన్నుపోటు పొడవడం జరిగిందని పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు 87% చంద్రబాబు పూర్తి చేశారని, కేవలం 13% హంద్రీనీవా ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయకుండా సెట్టింగ్ చేసి కుప్పం ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైఎస్ఆర్ పార్టీదే అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం, అనవసర కార్యక్రమాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నారా చంద్రబాబు అంటే కుప్పం, కుప్పం అంటే చంద్రబాబు అని అందరూ తెలుసుకోవాలని అన్నారు. అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్దే అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఒక హాస్యాస్పదమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించమని రేపు పిలుపునివ్వడం జరిగింది. వెన్నుపోటు దినోత్సవం అంట. అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పటికి కూడా 11 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నిస్సిగ్గుగా ఇంకా అబద్ధాలని, అవాస్తవాలని ప్రజల్లోకి చొప్పించాలనేటటువంటి ఒక విష ప్రయత్నం అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్నారు. దాంట్లో భాగంగా రేపు వెన్నుపోటు దినోత్సవం అనేది చెప్పడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. వెన్నుపోటుకి, గొడ్డలి పోటుకి రెండింటికి పేటెంట్ అనేది వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ అనేది, అలాగే మీరు, మీ నాయకులు, మీ అధినాయకుడు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీ డిఎన్ఏలోనే ఆ వెన్నుపోటు హత్య రాజకీయాలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనందరం ఒకసారి గతంలోకి వెళ్తే రాజారెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు వెంకట నరసయ్య గారని ఆయనకు సంబంధించిన బైరైటిస్ గనుల్లో ఒక చిన్న భాగస్వామి ఇచ్చి లెక్కలు అవన్నీ రాసేదానికి అవకాశం కల్పిస్తే కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఆయన్నే హత్య చేసి ఆ మైనింగ్ క్వారీని చేతికించుకొని అక్కడి నుంచి హత్య రాజకీయాలకి, వెన్నుపోటు రాజకీయాలకి, వాళ్ళ నేరపూరితమైన సామ్రాజ్యానికి పునాది అక్కడి నుంచే ప్రారంభమైందనేది, ఇది వెన్నుపోటు కాదా అని చెప్పనేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో మీ నాన్నగారిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నారు. దాంట్లో డైరెక్ట్గా ఈడీకే 40,000 కోట్ల పైచలకు అటాచ్డ్ కేసులు ఈరోజు మీ మీద 14 కేసులు నడుస్తున్నాయి. అటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని పెట్టలేదా అని చెప్పనేసి, దీన్ని వెన్నుపోటు కాదా అని చెప్పనేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అన్నిటికన్నా అతిపెద్ద వెన్నుపోటు ఏంటంటే, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీయే ఆయన కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కాదు. శివకుమార్ అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమాని. ఆయన పేరుతోటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అని పెట్టుకుంటే ఆయనకి నీకు గౌరవాధ్యక్ష పదవి ఇస్తాం, అట్లాగే మరిన్ని పార్టీలో సముచితమైన స్థానం ఏర్పాటు చేస్తామని చెప్పి అతని దగ్గర నుంచి పార్టీని తీసుకొని ఆయన్ని ఏ విధంగా తల్లి తగలేశారో మనం అందరం చూసాం. ఇది వెన్నుపోటు కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చారో మనందరికీ తెలుసు. ఏది అడిగితే అడిగి
మనకి ఊర్లలో వస్తుంటారు, మ్యాజిక్లు చేసినట్టు ఏది కావాలంటే అది చేస్తామని చెప్పనేసి చెప్పేవాళ్ళు వస్తుంటారు. ఆ విధంగా ఎన్నికల ముందు సిపిఎస్ రద్దు చేస్తాట, అదేమన్నా వారంలో రద్దు చేసేస్తా, బంగారం ఇస్తా ఒక కేజీట వారంలో ఇచ్చేస్తా, ఆ టైపులో అన్ని రకాలుగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కావచ్చు, అట్లాగే మద్యపాన నిషేధం మీద కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్క దాంట్లో ప్రజలని వెన్నుపోటు పొడుచుకుంటూ వెళ్ళింది వాస్తవం కాదా? మెగా డిఎస్సి వేస్తా అని చెప్పనేసి నిరుద్యోగుల్ని వెన్నుపోటు పొడవలేదా? అట్లాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి నిరుద్యోగుల్ని వెన్నుపోటు పొడవలేదా? అమరావతిలోనే రాజధాని ఉంటుందని నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అమరావతి రైతులకి చెప్పి మళ్ళీ నువ్వు 3 రాజధానులు అని చెప్పేసి అమరావతి రైతులకి వెన్నుపోటు పొడవలేదా? మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా అని చెప్పి ఆఖరికి ఆ మద్యం మీదే వేల కోట్ల రూపాయలు సంపాదించి కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసింది వెన్నుపోటు కాదా? పోలవరం పూర్తి చేస్తానని చెప్పనేసి మీ మంత్రి గారు ఆ రోజే చెప్పారు. బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి మరీ మాట్లాడారు. ఆయన ఎటుపోయాడో తెలియదు. తర్వాత ఇంకో మంత్రి వచ్చాడు, ఆయన పోలవరం డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో నాకు తెలియకపోతే ఏంటి అని చెప్పనేసి మాట్లాడే ఒక మంత్రి వచ్చాడు. ఆఖరికి ఆంధ్రుల జీవనాడైన పోలవరాన్ని పూర్తి చేయకుండా దాంట్లో రమారమి 4-5 వేల కోట్లు దోచుకొని ఈ ప్రజలకి రైతులకి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు రేపు అయినా సరే ఎన్నో అంశాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు వెన్నుపోట్లు పొడిచారు. ఆ వెన్నుపోట్లు పొడిపించుకున్న ప్రజలందరూ కూడా ఓపికతో భరించి 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 ఆఖరికి ఓటు అనే ఒకే ఒక్క పోటుతోటి మిమ్మల్ని 11 సీట్లకి కిందకి పంపించి బుద్ధి చెప్పారనే సంగతి తెలుసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. 85% మీరు చెప్పిన హామీలు వేటిని నెరవేర్చకుండా కొన్ని పథకాలకి డబ్బులు వేస్తూ మిగతా అన్ని రంగాలని నిర్వీర్యం చేసి 10 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే ప్రశ్నిస్తాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎక్కడ తప్పు చేశాం, ఎక్కడ పొరపాట్లు చేశామని అంగీకరించి ప్రజలకి ప్రతిపక్ష నాయకుడిగా రాజకీయంగా జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఆయన ప్రమాదంలో హెలికాప్టర్ చనిపోయి బాధాకరంగా ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి కావాలని చెప్పి శవం ఇంకా దహనం చేయకముందే సంతకాలు సేకరణ చేసి ఆ రోజు తండ్రి గారికి వెన్నుపోటు పొడిచారు. ఎవరైతే తల్లి గారు ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉందో ఆమెను తప్పించి ఈయన శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకొని తల్లికి వెన్నుపోటు పొడిచారు. ఎవరైతే చెల్లి షర్మిల గారు ఈయన కోసం ఈయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి నేను జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఈయన కోసం అంత కష్టపడి పనిచేసినటువంటి చెల్లిని పూర్తిగా వెన్నుపోటు పొడిచి ఆమెను ఈరోజు ఆమె రోడ్డు మీదకి వచ్చి జగన్ యొక్క దుర్మార్గాన్ని చాటి చెప్పే పరిస్థితి. సొంత బాబాయిని గొడ్డలి పోటు చేసి ఆ రోజు ఎంతో మాయ చేసి ఆ రోజు గుండె నొప్పితో ఆయన చనిపోయాడని చెప్పి చేశారు. ఇది ఒక్కొక్కటే నిజాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళ చెల్లెలు సునీతమ్మ ఏమీ తెలియనటువంటి ఆమెను కూడా ఈరోజు మాయ చేసి వాళ్ళు తండ్రి మరణాన్ని కప్పుకొచ్చి ఈ మామ బయటకు వచ్చి గట్టిగా మాట్లాడే పరిస్థితి. పూర్తిగా కుటుంబం కానీ ప్రజలు కూడా ఆ రోజు ఈయనకు మాయ మాటలు నన్ను ఓటేసిన వాళ్ళు ఈరోజు కేవలం 11 సీట్లు అంటే 94% స్ట్రైక్ రేటుతో ఈరోజు ప్రజలు తీర్పిచ్చినా కూడా బుద్ధి లేకుండా ఈరోజు ఆయన కూడా ఉన్నటువంటి ఒక్కొక్కరు అనుచరులు వెళ్ళిపోయి ఈయన చేసిన తప్పులన్నీ కూడా అన్ని వాస్తవాలు బయట పెట్టే పరిస్థితిలో మళ్ళీ వచ్చి ఈ విధంగా డ్రామా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది.
కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది అన్ని రకాలుగా ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటప్పుడు ఏదైతే ఇక్కడ పరిశ్రమలు కానీ ఎయిర్పోర్టుకు సంబంధించింది కానీ ఇవన్నీ రావాల్సిన దానికి ఇక్కడ రైతుల దగ్గర మేమంతా కూడా వాళ్ళని నచ్చజెప్పి భూములన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం సేకరించే దీంట్లో రాజకీయాలు చేసి నిన్న జరిగినటువంటి విషయం మీకు అందరికీ శాంతిపురం మండలంలో వాళ్ళ కుటుంబ వ్యవహారం గురించి వచ్చినటువంటి దాన్ని చాలా తప్పుగా ప్రచారం చేసి ఇక్కడ జరిగే అభివృద్ధికి చాలా అడ్డుకుంటున్నారు. ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. ఈరోజు ఎయిర్పోర్టు విషయం కానీ పరిశ్రమలు వచ్చే విషయంలో కానీ అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించేటప్పుడు ఒకరిద్దరు వైసీపీ నాయకులు ఈ విధంగా అడ్డుపడడం అనేది ఇది ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంతో ఉండే మర్యాద కూడా టోటల్గా వెళ్ళిపోయింది ఈరోజు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా పిచ్చి పనులు చేయకుండా ఈరోజు ఏమైనా చేతనైతే అభివృద్ధికి సహకరించాలి. మళ్ళీ ఏదైనా ఒకటో రెండో అవకాశాలు ఉంటే యూజ్ చేసుకోవడం తప్ప పూర్తిగా ఈ విధంగా రాజకీయ సమాధి చేసుకునే పని చేస్తే పుట్టుగతులు ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజకీయ మిత్రులకు ప్రజలందరికీ నమస్కారాలు. ఒకటి వాస్తవాలు గ్రహించాలి. ఎవరు అవునన్నా కాదన్నా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే ఇచ్చిన హామీలు 70% ఇదివరకు అమలు చేయడం జరిగింది. కంటి కనబడతాం. పెన్షన్ 4,000 పెంచడమే కాకుండా వికలాంగుల పెన్షన్ 6,000 పెంచడమే కాకుండా ఒక రకంగా ఆలోచన చేస్తే ఒకటైతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో. ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన చేసిన వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రజల రక్తం తాగిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకు ప్రజలు మర్చిపోయినాడు అనుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన మాయల పక్కన వేషంలో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏమని ఏదో జనంతా ప్రజలంతా మర్చిపోయినారు అని చెప్పేసి. కరోనా మళ్ళా కనబడతా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వినబడుతూ ఉంది. ఎక్కడ చూసినా ఇప్పుడు రాష్ట్రంలో. అవునా కదా? డాక్టర్ సుధాకర్ గారిని, ఒక దళిత డాక్టర్ని హింసించి వేధించి చంపిన ఘటన ప్రజలు మర్చిపోయినారు అనుకుంటున్నారా? అదేవిధంగా నంద్యాలలో ఒక ముస్లిం మైనారిటీ అబ్దుల్ సలాం ఆటో కార్మికుడు, అతను రైల్వేలో దీంట్లో ట్రాక్లో పడేసి ఆ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసే సంఘటనలు మర్చిపోయినారు అనుకుంటున్నారా? అంతేకాదు ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినారు కనుక వాళ్ళకి. అదేవిధంగా ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసే సంఘటనలు మర్చిపోయినారు అనుకుంటున్నారా? అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసిన ఘటన మర్చిపోయినారు అనుకుంటున్నారా? చెత్తకు పన్నేసిన సంఘటన మర్చిపోయినారు అనుకుంటున్నారా? ఈ అమరావతి రాజధానికి మేము కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి 30,000 ఎకరాలు సాలదు, మిగతా 50,000 ఎకరాలు కావాలని చెప్పేసి సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడేసి మళ్ళా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నువ్వు కాదా? కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ ఆంధ్రప్రదేశ్ దీని గురించి కానీ కనీసం మాట్లాడే హక్కు, నైతిక హక్కు వైసీపీ నాయకులకు ఉండదా? ఈరోజు తీసుకుంటే ఒక పెన్షనే కాదు, దీపం పథకం, ఆ రోజు దీపం పథకం అమలులోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సిలిండర్ వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం సిలిండర్ నుంచి ఇవ్వడం కాబట్టి ఇప్పుడు రెండో విడతలో కూడా సిలిండర్ ఇవ్వడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాదు వచ్చే మాట ప్రకారం డిఎస్సి, మెగా డిఎస్సి అనేసి 16,000 పైచీలకు మనకు టీచర్లని నియామకం కోసం మెగా డిఎస్సి పైన కూడా సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు తీసుకుంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు చాలా స్వేచ్ఛగా ఎక్కడి నుంచి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. భయం లేకుండా స్వేచ్ఛగా రోడ్లో తిరుగుతూ ఉన్నారు, సుఖంగా నిద్రపోతూ ఉన్నారు. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి అనే రాక్షస పాలనను ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు పైకి స్వరచేపలు మాత్రమే ఇప్పుడు కేసులు ఎదురు. జగన్మోహన్ రెడ్డి కోర్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అన్నీ కూడా ఒకటి బయట వస్తూ ఉంది. ఈ ప్రభుత్వము ఎక్కడ కూడా కక్షక దిక్కు ధోరణి పోవడంలే. మొత్తము కూడా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలంతా వెలికి తీసి సాక్ష్యాధారాలతో మొత్తం కూడా బయట తీస్తున్నారు. స్వరచేపలు మాత్రం బయట కనబడుతుంది. ఇప్పుడు దగ్గరలోని తిమింగళాలన్నీ కూడా జైలుకి పోయే రోజు కూడా దగ్గరలోనే ఉంది. అవన్నీ కూడా మర్చిపోయి ఇక్కడేదో దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వీళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం, రోడ్లు ఎవరు కూడా పోలేని పరిస్థితి. రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయమైన రోడ్లు మొత్తం ఎక్కడ చూసినా. ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు, 108 వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అందరూ కూడా రోడ్లు ప్రశాంతంగా అందరూ కూడా సౌకర్యంగా పోతూ ఉన్నారు.
ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదా? మొత్తం బీసీలను అణగతొక్కిన చరిత్ర వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలు అణగతొక్కిన చరిత్ర వాళ్ళకి, మైనార్టీలు అణగతొక్కిన చరిత్ర వాళ్ళకి. కేవలం డిప్యూటీ సీఎం ఇచ్చేసి ఈ దళిత ఉప ముఖ్యమంత్రిని నిల్చోబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవా కాదా? ఇదే చిత్తూరు జిల్లాలో ఒక దళిత వ్యక్తికి నేనేదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చానని చెప్పేసి అతన్ని నిలబెట్టిన గనుడు నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావా? ఎవరు కూడా మర్చిపోలేదండి. ప్రజలు విజ్ఞానులు ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి బయట తిరుగుంటే ఆయన గౌరవం బయట తిరిగినంత వరకు మొత్తం ఆయన చేయండి పాపాలు, ఆయన చేయండి అవినీతి అక్రమాలు అన్ని కూడా ప్రజలు ఇంకా కూడా ఆయన ఇంకా కూడా తిరగాలని మేము కోరుకుంటాం. ఆయన తిరిగితే ఇంకా మంచిది మాకు. ఎందుకంటే ఆయన తిరిగకపోతే ఆయన చేయండి అవన్నీ బయటకు వస్తూ ఉంటుంది. అంటే ప్రజలు మీరు మర్చిపోవద్దండి నన్ను. ఆయన ఏం చెప్తున్నారంటే ప్రజలకి మీరు నన్ను మర్చిపోవద్దండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నా అక్కడ అన్ని చోట్ల కూడా కరోనాలో ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు 27 మంది చనిపోయినారు ఇప్పటికే. దయచేసి ఇంకా కూడా మేము అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేస్తాము. మీకేం ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు కళలో కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారని కూడా మీరు ఊహించాల్సిన అవసరం కూడా లేదు. ఉండే సీట్లు కూడా మీకు వేరే గ్యారెంటీ, అందరూ కూడా ఎటువంటి సందేహం లేదు. మేము పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత మీకు ఉండాలి. లోకేష్ బాబు గారు పైన మొత్తం 1000 ఫేక్ అకౌంట్లు అంట. ఈ ఫేక్ అకౌంట్లు పైన మొత్తం ప్రజలంతా కూడా మీ పాటలంతా కూడా అంతా అర్థమైపోయింది. ప్రజలు ఎవరు కూడా మీ ఫేక్ అకౌంట్ల ద్వారా మీరు దుష్ప్రచారం చేసినంత మాత్రం ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేవు. కేంద్ర ప్రభుత్వం కూడా అసలే లేదు. ఈరోజు రాజధానిలో చూసుకుంటే బయట ప్రాంతంలో నుంచి వచ్చి ఈరోజు వేలాదిగా ఇక్కడ ఉపాధి వాళ్ళు చేసుకుంటా ప్రతిరోజు కలకలలాడుతూ ఉంది ఈరోజు అమరావతి రాజధాని. ఈరోజు ఇది వాస్తవమా కాదా? నువ్వు పక్కనే ఉన్నావు, లేదంటే పనిచేయి. అక్కడ ఎక్కడ తిరగతులు అమరావతి ప్రాంతానికి రోజు మార్నింగ్ వాక్ చేయమని కోరుకుంటా ఉన్నాం మేము. ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆయన మార్నింగ్ వాక్ చేయాలి. అమరావతి చేస్తే నీ కంటికి కనబడుతుంది. నువ్వు ఏం చేసినావు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు. ఆయన అనుభవం అంత వయసు లేదు. నీ వయసు నువ్వేదో దొంగ హామీలు ఇచ్చి ఏదో నాణ్యత చెప్పుకొని నువ్వు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అప్రాప్తం చేయడానికి సాగకుండా నువ్వు మళ్ళా వచ్చే మాయల పగిలాగా మాయల మాట చెప్పుకుంటూ నువ్వు విచిత్ర వేషధారులతో ఎక్కడ పోయినా నువ్వే అయింది. ఒక సాగుకు పోయినా నువ్వే, ఒక ఎక్కడ పోయినా నువ్వే ఆయన నువ్వు మోసం చేసి చాలా స్వామి. ఎవరు తర్వాత ఎవరు మార్చలేరు, అవునా కదా? కాబట్టి దయచేసి ఇక్కడ లోకల్ మీడియా వాళ్ళు కూడా మా రిక్వెస్ట్, దయచేసి ఎంతో కుప్పం ప్రాంతంలో కూడా అనేక కంపెనీలు వస్తుంది. ఈరోజు ఎవరైతే మాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇక్కడ ఎవరైతే మేమంతా కూడా పనిచేస్తున్నామో మా గౌరవ ఎమ్మెల్సీ గారు కంచెల శ్రీకాంత్ గారు కానీ, మా ఇన్ఛార్జ్ గారు PS మురళి గారు కానీ, అదే అన్ని అధ్యక్షులు అన్ని